అసలు నిజంగా ఎప్పుడైనా నీకన్నా ఒక సంవత్సరం క్రితం వరకు బల్మూరి వెంకట్ ఏ కులమోడు తెలుసా? మరి ఇప్పుడు ఎందుకు భయ్యా జైల్లో పెట్టినప్పుడు అబ్బా ఒక కులమోడు తీసుకొచ్చి ఆయన కులమోడు ఆయన జైల్లో పెట్టిండని ఈ రోజు నువ్వు చెప్పలేదే? హాస్పిటల్లో పడ్డాడు ఆ కులమోడు హాస్పిటల్లో పెట్టిండని ఆ రోజు నువ్వు చెప్పలేదే? నా పైన కేసులు అయినప్పుడు మరి వాన్నే పెట్టిండని చెప్పలేదే? మరి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గేట్ ఎక్కి దుంకి బెదిరించింది ఇదే బల్మూరి వెంకటే కదా. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పైన సుదీర్ఘంగా పోరాటం చేసి అన్ని రకాలుగా నాకంటే ఎక్కువ ఈ 10 సంవత్సరాల్లో ఇబ్బంది పడిన వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పండి భయ్యా, నీకంటే ఈ వ్యక్తి ఎవరైనా ఎక్కువ కొట్లాడినాడు నీకంటే ఇబ్బంది పడ్డాడని చెప్పండి అన్న. అంటే ఇది కూడా మీ దృష్టి తీసుకురావాలి కాబట్టి బల్మూరి వెంకట ఏమున్నా బొక్కలు ఇరిగినాయి, కొట్టిర్రు, తన్నిర్రు, ఇట్లా అంటాడు, డప్పు కొట్టుకుంటాడు అని అన్నది బయట ఒకటి ఉన్నది అన్న. జరిగిన వాస్తవాలు నాకు దెబ్బలు తాకినప్పుడు చూపించింది మీరు, నేను హాస్పిటల్లో పడ్డప్పుడు చూపించింది మీరు, నన్ను జైల్లో పెట్టినప్పుడు చూపించింది మీరు, నా పైన కేసు లేనప్పుడు మీరే చూపించారు. నిజంగా నిజాయితీగా నేను కొట్లాడకపోతే మీరు ఎందుకు చూపిస్తుండే భయ్యా? మీరు ఎందుకు అది ప్రజలకు తెలిసేటట్టు చేశారు? నా పోరాటాన్ని ఈరోజు తెలంగాణ సమాజానికి తెలియజేసింది మీడియానే కదా. మరి మీడియా ఎందుకు చూపించింది? నేనేమన్నా అవాస్తవాలు చెప్తే, నేను నిజంగా ఎక్కడ నేను తప్పు చెప్తే, నేను ఇబ్బంది పడకపోతే చెప్పండి, ఎవిడెన్స్ తెచ్చి ప్రూవ్ చేయమను. అంటే బొక్కలు ఇరిగినప్పుడు బొక్క ఇరిగినోకి నొప్పి ఎంత వానికి తెలుస్తుంది. ఇరిగిన రోజు మరి ఈ రోజు మాట్లాడే వ్యక్తులు మరి బొక్క ఇరిగినప్పుడు బాధపడ్డప్పుడు గుర్తుకు రాలేదా? ఆ బాధపడ్డప్పుడు నాకు ఇంట్లో ఉన్న మా తల్లికి తెలుస్తుంది కొడుకు ఏ రకంగా బాధపడ్డాడో. నా బాధ ఏందో నా తల్లికి తెలుస్తుంది. ఎందుకనంటే కన్నీ పోసి ఏదైతే మోసి పెంచింది కాబట్టి అయ్యో నా బిడ్డకి పరిస్థితి వచ్చిందని నాతో ఉన్న మిత్రులు బాధపడతారు. జైల్లో పడ్డప్పుడు జైలు జీవితం అనుభవించడానికి తెలుస్తుంది. నేనేదైతే సంబంధించి నా కుటుంబ కక్షలతోనో లేకపోతే నా ఉద్దేశపూర్వకంగా నా మిత్రుల కోసం కొట్లాడు నేను జైల్లోకి పోలే. ఎవరో తెలియదు, సమస్యను తెలిస్తే వెళ్ళి కొట్లాడితే ఆ సమస్యలపైన జైల్లో పెట్టిన మాట అయితే వాస్తవమే కదా, జైల్లో ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవమే కదా. నా అఫిడవిట్లోనే 88 కేసులు నేను చెప్పి చూసారు కదా. మరి ఆ కేసులు కూడా ఉత్తగానే పెట్టిర్రా? ఒక కేసు అయితే కోర్టుకు పోవాల్సిన పరిస్థితి రాదా? కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాదా? ఈ రోజు కూడా ఎమ్మెల్సీ నేను 5 నెలలు అవుతున్నా, నా పైన ఉన్న 88 కేసులు అదే రకంగా ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు కూడా నా పైన అవే కేసులు ఉన్నాయి. అరే అనుభవించినప్పుడు బాధపడ్డప్పుడు ఇవన్నీ గాంధీ డప్పు కొట్టుకుంటారు చేసుకుంటారు అంటే ఏమి చేయనోడు ఏమి కొట్లాడినోడు వాస్తవాలే కదా నేను చెప్పేది, లేనిది ఉన్నట్టుగా ఇక్కడ చెప్తలేను కదా. రైట్, ఓకే. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీ పార్టీలోకి వచ్చే వినిపిస్తున్నటువంటి అంశాలు. 100 మాట్లాడతారు భయ్యా, పడనోళ్ళు గిట్టనోళ్ళు 100 మాట్లాడతారు. బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ వచ్చిందని మీ పార్టీలో కుళ్ళున్నదా లేదా? ఉందని నువ్వు అంటున్నావు, వాస్తవం ఉండొచ్చు, నువ్వు చెప్తున్నావు కదా. అంటే నీతో ఎవరో ఒకరు మాట్లాడుతున్నావు కదా నువ్వు నాకు చెప్పేది, ఉండొచ్చు, తప్పేం లేదు. ఎక్కడన్నా ఏదో ఒక సందర్భంలో నేను వాళ్ళని పట్టించుకోకపోయి ఉండొచ్చు, లేకపోతే నా వల్ల వాళ్ళు నష్టపోయి ఉండొచ్చు, లేకపోతే ప్రతి వ్యక్తికి ఉంటుంది కదా ఈగో, అరే వచ్చిండు మాకంటే ముందు అయిపోయిండు అని, అట్లేదన్నా ఈగో ఉంటే ఉండొచ్చు. దాన్ని తప్పు కూడా నేను పడతలేను. 100% వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు కరెక్టే. రైట్, ఎమ్మెల్సీ అయినాక బల్మూరి వెంకట్కు బాగా అహంకారం పెరిగింది, ఈగో పెరిగింది, యాటిట్యూడ్ పెరిగింది అంటే ఏమంటారు? నువ్వు ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చనే, నువ్వు ప్రతి ఒక్కరు కూడా ఎవరు అధికారంలోకి వచ్చినా నువ్వు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చనే, బల్మూరి వెంకట్ ఆ రోజు ఎట్లున్నాడు, ఇవాళ అట్లనే ఉన్నా, రేపు పొద్దున కూడా అట్లనే ఉంటా, నేను సచ్చే వరకు నా యాటిట్యూడ్ అదే రకంగా ఉంటుంది. మారదేం 100% మారదు, మారదు. 100% మాట మారినట్టు నీకు కనబడ్డది ఏటన్నా? నాకైతే కనబడలే, కానీ ఉంటే బాగుంటుంది అయితే నేనైతే నీకు ఏమంటున్నా కోరుకుంటున్నా. ఏదైతే సంబంధించి నువ్వు నన్ను ఆల్మోస్ట్ 4 years కెళ్ళి చూస్తున్నావు, ఎన్ఎస్యూ అధ్యక్షునిగా బల్మూరి వెంకట్కి, ఇవాళ బల్మూరి వెంకట్కి మనం మార్పు చూసినావా? ఎక్కడన్నా నా పవర్ ని నేను మిస్యూజ్ చేసినట్టు ఏ చిన్న ఎవిడెన్స్ అయినా నాకు చూపియు. ముందు కూడా రావద్దు అంటున్నా. ఏమంటున్నా ఇప్పుడు రానప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది? వస్తే చూపియు. రైట్, మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఇసుక దందా నడుస్తుందా అన్న రాష్ట్రంలో? నీకు ఏమంటున్నా, మా పరిపాలనలో ఎక్కడన్నా నువ్వు అన్నట్టు ఇసుక దందా నడుస్తే ఎవిడెన్సెస్ నా దృష్టికి. రైట్, నేను చెప్తున్నా, మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, తుంగతుర్తి సంగారెడ్డి నా దృష్టికి వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి కాల్ చేసి అన్నా ఇక్కడ ఇసుక దందా నడుస్తా ఉంది అని. నీకు అదే ఏం చెప్తున్నా, నీ మీడియా పరంగానే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా ఇల్లీగల్ గా శాండ్ మైనింగ్ నడిచిన, శాండ్ మాఫియా నడిచిన, ఆ ర్యాంప్లకు సంబంధించి ఆ రీచ్లకు సంబంధించిన కంప్లైంట్స్ నా దృష్టికి తీసుకొని రండి. 100% ఏదైతే ప్రజలకి నష్టం కలిగించేది అక్కడ ఉన్న స్థానిక ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ఇన్ఛార్జ్లకు కానీ ఇవ్వండి, అక్కడ కూడా మీకు న్యాయం జరుగుతలేదని అంటే 100% అవి మా దృష్టికి తీసుకొని రండి. 100% గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి 100% దాన్ని అరికడతాము, దాన్ని ఆపుతాం. పక్కా 100% పక్కాగా ఇల్లీగల్ గా ఎక్కడ నడిచినా 100% దాన్ని ఆపుతాం. రైట్, ఓకే అన్న. దీనిపైన ఎలాబరేట్ చేయాలన్నా వద్దా అని అన్న డైలమాలో ఉంది. బట్ అది తీసిన ప్రతిసారి కొంచెం బాధపడుతున్నట్టే అనిపిస్తుంది, కానీ సంతోషంగా అనిపిస్తలేదు నీ ముఖంలో. నిజంగా మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా?
అరే నీకు ఏమంటున్నా కాంతి అసలు ఆ సబ్జెక్టే వద్దంటున్నా. అరే పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఏఐసిసి మా అధ్యక్షులు ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు పార్టీ నిర్ణయం ఎవరిని ఏ స్థానంలో పెట్టాలనేది. నా వయసు ఎంత? 32. ఎందుకు ఎక్కువ ఆశపడడు? ఎందుకని లేనిపోని ఆలోచనలు? అరే ఇంత పెద్ద గుర్తింపు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అత్యధిక చిన్న వయసులో నాకు ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చిర్రు. నువ్వే అంటున్నావు చిన్నోన్ని పెద్దల సభలకు పంపిర్రు. ఇంత పెద్ద బాధ్యతని నా భుజస్కంధాలపైన నా పార్టీ పెట్టింది. ఈరోజు హైదరాబాద్లో నన్ను ఎమ్మెల్సీగా ఏదైతే సిటీకి సంబంధించి నన్ను మానిటర్ చేయమని చెప్పి, సిటీలో ఎమ్మెల్యేలు ఎవరు గెలవనప్పుడు ముఖ్యమంత్రి గారు లేదు నువ్వు ఇక్కడనే కదా పుట్టి పెరిగిందని చెప్పి హైదరాబాద్కి వెళ్ళి నన్ను ఎమ్మెల్సీ పెట్టిర్రు. ఈరోజు ఈ నగరానికి ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పచెప్పినరు. అప్పచెప్పినప్పుడు ఈ బాధ్యతని రెస్పాన్సిబిలిటీ నేను ఫుల్ఫిల్ చేయాలి తప్ప నాకు ఇది కావాలి, ఇది వస్తుందా, అది వస్తుందా అని అంటే ఈ అత్యాశ మనకు అవసరమా?